Good morning. So wonderful starting. 5:15 వరకు 5 to 5:15 వరకు వచ్చేసేయండి, రెడీ అవ్వండి. ఈ టైమింగ్ అనేది పెట్టుకోండి, సరేనా? రైట్, గుడ్. ఇక పాయింట్స్ లోకి మనం వెళ్దాం. మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేసుకుంటూ రోజు రోజుకి చాలా సింపుల్ గా అవుతూ ఉంటుంది. తెలిసిన పాయింట్స్ ని వేరే వేరే కోణాల్లో రీచ్ అవుతూ ఉంటాం. అదే సత్యం ఒకటే ఉంటుంది. ఆ ఆ తత్వం ఎప్పుడు ఒకటే ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవడానికి మనకి చాలా టైం తీసుకుంటూ ఉంటుంది. అనుభవంలోకి వచ్చి దాన్ని మనం అవగాహన చేసుకునేసరికి ఇట్స్ టేక్ టైం అనమాట. అంతే, దాన్ని అప్లై చేసుకోవాలి. అయితే ఆహ్, ఈ యొక్క మనకి అందరికి గుడ్ మార్నింగ్. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నోట్ చేసుకుంటూ ఉండండి, లేదా వింటూ ఉండండి. రైట్, వీలైన వాళ్ళు వీడియో ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. డియర్ ఫ్రెండ్స్, సో శక్తివంతంగా జీవించడం అనేది, శక్తిని పెంచుకోవడము, శక్తితోటి సాంగత్యం చేయడము, ఇది మెయిన్ పాయింట్. మనకి పెద్దలు పెట్టినటువంటి కొన్ని ఆచారాల వల్ల మనకి ఏంటి లాభం అని అంటే, శక్తితోటి కూడి ఉంటాం. మనం శక్తిని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాం. మనకందరము కొన్ని కొన్ని కోరుకుంటూ ఉంటాం, శుభాలు కోరుకుంటూ ఉంటాం. అంత మంచి జరగాలని, ఓకే, చక్కటి లైఫ్ స్టైల్ రావాలని, మనం ఇందాక చెప్పిన 3 సత్యాలు ఎక్కువగా కోరుకుంటూ ఉంటాం. ఆరోగ్యంలో డోకా ఉండొద్దు, ఫిట్‌నెస్ 80లో ఉన్న ఫిట్‌నెస్ ఉండాలి. ఓకే. ఆదాయంలో డోకా ఉండొద్దు, అవసరానికి అన్నీ అందాలి. అండ్ అనుబంధాలు అందరితోటి హ్యాపీగా ఉండాలి. మనల్ని అభిమానించి ప్రేమించే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండాలి. ఇలా మనం కోరుకుంటాం. ఈ 3 అందరూ కోరుకుంటున్నారు కదా! రైటే. అందరూ కోరుకుంటూ ఉంటాం. కానీ మనకి వీటిని క్రియేట్ కావాల్సింది, ఇది కోరుకోవడం అనేది శక్తివంతమైన జీవనం అన్నమాట. ఇది శక్తివంతమైంది, అంత బలహీనమైంది కాదు. చాలా బలమైనదే కోరుకుంటున్నాం మనం. మరి ఈ బలమైనది, శక్తివంతమైనది మన జీవితంలోకి రావాలి అంటే, లైక్ అట్రాక్ట్స్ లైక్, స్ట్రెంగ్త్ అట్రాక్ట్స్ స్ట్రెంగ్త్. శక్తి ఎప్పుడు శక్తిని క్రియేట్ చేస్తుంది. శక్తి, ఒక ఐఫోన్ ని తయారు చేయాలంటే మామూలు ఫోన్ కంటే శక్తివంతమైన పదార్థమే ఉపయోగించాలి. ఇంకా మోర్ శక్తివంతమైన పనే చేయాలి. అలాగే ఐఫోన్ లాంటి లైఫ్ ని మనం కోరుకున్నప్పుడు, మన యొక్క ఇన్నర్ స్కిల్స్ కానీ, మనకు మనకు తెలుసుకోవాల్సిన జ్ఞానం కానీ, మన ప్రాక్టీస్ కానీ ఆ రేంజ్ లో ఉండాలి. మరి శక్తితోటి కూడి ఉండడం అంటే అది మామూలు విషయం కాదు. ఒక సెంటర్, బండ గుర్తు మన యొక్క అలవాట్లు. మన శక్తిని ఇంప్రూవ్ చేసేవి మన అలవాట్లు. మన శక్తిని తగ్గించేవి కూడా అలవాట్లే. అందులో మరీ మరీ గుర్తు చేసి మర్చిపోకుండా నేను మరీ చెప్పేది ఎర్లీ మార్నింగ్ వేకప్, ఎర్లీ మార్నింగ్ వేకప్ అని. దానివల్ల ఏమవుతుంది, అప్పుడప్పుడు మీరు బద్దకించిన వెంటనే గుర్తొస్తుంది. అరే, ఇది చాలా పవర్ఫుల్ అలవాటు, ఇది నా యొక్క ఆరాని పూర్తిగా చేంజ్ చేసేస్తుంది. ఎంత గొప్ప అలవాటు అంటే, నెగిటివ్ ని మన దగ్గరకు వచ్చేసరికి అది పాజిటివ్ గా చేసేస్తూ ఉంటుంది. చాలా పెద్ద దాంతో వెళ్ళే చాలా చిన్న సూదితోటి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంత కష్టము, దుఃఖము అయినా సరే చాలా దూది పింజలాగా అయిపోతుంది ఆరా పవర్ ఉంటే, పాజిటివ్ అలవాట్లు ఉంటే. ఇది దాని యొక్క గొప్పతనం. ఈ పాజిటివ్ అలవాట్లలో మొట్టమొదటిది ఎర్లీ మార్నింగ్ వేకప్. ఈ ఎర్లీ మార్నింగ్ వేకప్ ని మనం ఎంత ప్లాన్ చేసుకుంటే మిగతా అన్ని ప్లాన్ చేసుకోవాలి. ఎనర్జీని బ్యాలెన్స్ చేయాలి, టైంని బ్యాలెన్స్ చేసుకోవాలి, నైట్ అన్ని వర్కులు తొందరగా అయ్యేటట్టు చూసుకోవాలి, ఫోన్లు పక్కన పెట్టాలి, తొందరగా నిద్రపోవాలి. ఓకే. తర్వాత ఫుడ్ డైట్ ప్లాన్ చూసుకోవాలి. ఇంత అలర్ట్ గా ఉంటే తప్ప ఒక్క అలవాటు సాధ్యం కాదు.
ఒక అలవాటు సక్సెస్ కావాలంటే ఇంత ప్లానింగ్ అనేది ఉంటుంది. చూడండి. అందుకనే దానికంత పవర్. ఈరోజు కొన్ని విషయాలు ఓపికగా వినండి. మనల్ని అలర్ట్ చేసేటువంటి జ్ఞానం ఇంపార్టెంట్. మనల్ని అలర్ట్‌గా ఉంచకుండా చేసేది, మనకు వెనక్కి లాగేసేవి మన ఆటంకాలను చెప్పుకున్నాం గదా! ఈ ఆటంకాల వల్ల మనసులో ఏం కలుగుతూ ఉంటుందంటే, మనోవేగం పెరుగుతూ ఉంటుంది. మనం ఫెయిల్ అవ్వడానికి మెయిన్ కారణము ఈ మనోవేగం. మనోవేగం అన్నమాట. అది చాలా వేగంగా, అంటే ఎట్లా గుర్తుపట్టాలి మనోవేగం ఉన్నప్పుడంటే, అతి ఉంటుందన్నమాట. అతి. అతి మాటలు, అతి ఎక్స్‌పెక్టేషన్స్, అతి తిండి, ఓకే. అన్నీ అతిగా ఉంటాయి. ఓవర్‌గా షార్ట్ టెంపర్ అంటాం గదా! ఇదంతా అతి. రజోగుణం. హ్మ్. తొందరగా అన్నీ తొందరగా అనేటువంటిది. ఇది వేగం. రెండవది చాంచల్యం, చంచలత్వం. చంచలత్వం. ఇది కొంత అందరికీ 100% ఉండదు. కొంతమందికి 80% ఉంటుంది. కొంతమందికి 50% ఉంటుంది. కొంతమందికి 40%, 30%. ఒకప్పుడు నాకు 80, 90% ఉండేది. ఇప్పుడు 60కి, 50కి అట్లా తగ్గుతూ ఉంటుంది. ఎందుకని? బుద్ధికి జ్ఞానం వచ్చింది గదా! ఈ ఎరుకొచ్చింది గదా! అవేర్‌నెస్. వెంటనే లైట్ ఎలుగుతూ ఉంటుంది. ఈ రూమ్‌లో ఈ లైట్‌కి అన్నీ కనిపించట్లేదు. ఇది కొంచెం ఎక్కువ వోల్టేజ్‌ది పెద్ద బల్బ్ అనుకో. అప్పుడేమవుతది? మొత్తం ప్రదేశం కనబడుతుంటది. అంటే లైట్ ఎంత పెరుగుతుంటే, వోల్టేజ్ ఎంత పెరుగుతూ ఉంటే, మనకు అంత స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. అంటే జ్ఞానం ఎంత పెరుగుతుంటే, జ్ఞానం వెలుగుతో పోలుస్తాం గదా! జ్ఞానం ఎంత పెరుగుతూ ఉంటే, మనకంత స్పష్టంగా మనకు మనం కనపడతాం. నిన్నేమనుకున్నాం? ఇలా అనుకున్నాం కదా! హ్మ్. ఇది ఈ ఇంటలెక్ట్, ఈ టీచర్, ఈ ఇంటలెక్ట్ అనే టీచరు, డాక్టరు ఈ మనసును, శరీరాన్ని ఎప్పుడు గైడ్ చేస్తూ ఉంటుంది. ఈ రెండిటిని మార్చుతూ ఇది తనని తాను ఎంత మార్చుకుంటూ ఉంటే, అది అంత చప్పట్లు తీసుకుంటూ ఉంటుంది. చప్పట్లు కొట్టించుకుంటూ ఉంటుంది. హ్మ్. వాళ్ళ బుద్ధి బావుంది అని అర్థం. ఓకే. ఇక్కడ చప్పట్లు పడాలి అనంటే, ఈ శరీరాన్ని, మనసుని చక్కగా స్టడీ చేయాలి, ట్రీట్ చేసుకోవాలి. అందుకే ఎప్పుడు బుద్ధి ట్రై చేస్తూనే ఉంటుంది. తన లక్ష్యానికి తగ్గట్టు మంచి మంచి వీడియోలను వెతకడం, మంచి పుస్తకాలు వెతకడం, మంచి మాటలెక్కడుంటాయో వినడము. ఇదంతా తపిస్తూ ఉంటుంది. ఏది? ఈ ఇంటలెక్ట్ అనేది, బుద్ధి అనేది ట్రై చేస్తూ ఉంటుంది. ఎవరైనా ఆహ్, సక్సెస్‌ఫుల్ పర్సన్స్ యొక్క లైఫ్ స్టైల్‌ని తెలుసుకోవడం. వాళ్ళెలా సక్సెస్ అయ్యారు అని. ఇది ఎంతగా తెలుసుకుంటూ ఉంటే, ఈ మనసుని, ఈ శరీరాన్ని అంతగా తీర్చిదిద్దుకుంటుంది. దీని దగ్గర ఇన్ఫర్మేషన్ లేదనుకో, ఈ ఇంటలెక్ట్ దగ్గర, ఈ మనసుని, ఈ శరీరాన్ని తీర్చిదిద్దుకోలేదు. తెలీదు. ఇది మాటలు మాట్లాడుతూనే ఉంటుంది. దీని పని ఇది చేస్తూనే ఉంటుంది. ఈ మనసు ఎమోషన్ రిలీజ్ చేస్తూనే ఉంటుంది. ఇవే తన లోపాలని ఈ బుద్ధికి ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇంటలెక్ట్‌కి. లేకపోతే అస్సలకి, అందుకనే ఈ బుద్ధికి స్పిరిచువాలిటీ ఎంత ఉంటే అంత సక్సెస్ ఒస్తుంది. స్పిరిచువాలిటీ అంటే అంతర్గుణాలు అని అర్థం. అంతర్గుణాలను పెంపొందించేది. మన పవిత్ర గ్రంథాలన్నీ ఏమి పెంపొందిస్తాయి? మన యొక్క అంతర్గుణాలని పెంపొందిస్తాయి. చాలా ట్రాన్స్‌ఫార్మేషన్ చేస్తాయి. అందుకే స్పిరిచువాలిటీ ఎంత ఎక్కువగా ఉంటే ఆ మనిషిలో అంత మార్పొస్తుంటుంది. దైవాన్ని నమ్మిన వాళ్ళెప్పుడు చెడిపోరు. దైవం మీద విశ్వాసం ఉన్నవాళ్ళెప్పుడు చెడిపోరు. అందుకే చిన్నప్పటి నుంచే ఆ యొక్క ఆధ్యాత్మికత అనేది పెంపొందించాలి ఎప్పుడైనా. అప్పుడు ఈ బుద్ధికి
సెల్ఫ్ గైడెన్స్ బాగా పెరుగుతుంది. సెల్ఫ్ గైడెన్స్. తను ఏదైతే చప్పట్లు ఆరోగ్యం ద్వారా ఫిట్‌నెస్, ఆదాయంలో ఫిట్‌నెస్, అనుబంధాల్లో ఫిట్‌నెస్ సంపాదించాలనుకుంటుందో అక్కడికి కరెక్ట్‌గా రీచ్ అవుతుంది. లేకపోతే 3 అడుగులు ముందుకి, 7 అడుగులు వెనక్కేస్తూ ఉంటుంది ఎప్పుడు గూడా. కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటుంది. ఎప్పుడు నిరాశలో ఉంటుంది. నిస్పృహలో ఉంటుంది. ఎక్కువ నాలుక కరుచుకుంటూ ఉంటుంది. ఎక్కువ చేతులు కాల్చుకుంటూ ఉంటుంది. హ్మ్. అయ్యో! తూచ్ మళ్ళీ అని అంటూ ఉంటుంది. తప్పులేదు. ఎందుకంటే ఈ బుద్ధి జ్ఞానంతోటి ఎట్లా పనిచేస్తుందో, జ్ఞాపకాలతోటి గూడా అట్లే పనిచేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. కాకపోతే ఇది ఆర్టిఫిషియల్ కాదు, న్యాచురల్. జ్ఞాపకాలతోటే ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది. ఆ విషయంలో నాకప్పుడు బుద్ధొచ్చింది అని ఆ జ్ఞాపకాన్ని గుర్తుపెట్టుకొని, ఈ మనసుని, శరీరాన్ని గైడ్ చేస్తది. కరెక్టేనా? హ్మ్. ఒకసారి ఒక మిస్టేక్ చేసేస్తుంది. తప్పులేదు. అందుకనే మిస్టేక్స్ కాళ్ళు కింద పెట్టడము, సైకిల్ తొక్కేటప్పుడు, బండి నేర్చుకునేటప్పుడు పడిపోవడము, ఇయన్నీ మిస్టేక్స్ నో ప్రాబ్లమ్. కానీ ఆ జ్ఞాపకాలను గుర్తుంచుకొని, మళ్ళీ బుద్ధి ఎమ్మటే ఈ శరీరాన్ని, మనసుని అలర్ట్ చేస్తది. ఒకటి జ్ఞానంతోటి అలర్ట్ చేస్తది. ఇంకోటి జ్ఞాపకాలతోటి అలర్ట్ చేస్తది. అందుకే రాబోయేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఈ విధంగానే తయారైపోతుంది. జ్ఞాపకాలతోటి పనిచేసేటట్టు. ఉన్న జ్ఞానంతోటి పనిచేసేటట్టు. చాలా బాగా డిజైన్ చేస్తున్నారు. ఓకే. సో, జ్ఞాపకాలు, జ్ఞానము చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క బుద్ధికి. దీంట్లో ఒక 5 మనం ఎప్పుడు చెక్ చేసుకొని, అలర్ట్ చేసుకునేటువంటి ఒక 5 పాయింట్స్ చెప్తాను. దాని మీద గ్రిప్ సాధిద్దాం. ఈ యొక్క ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి దీనికి సంబంధించి ఒకసారి చర్చిద్దాం. ఈ Just one skill can guarantee an MBA salary of up to 18 lakh per annum without spending a fortune రైట్. on an MBA degree. దాంట్లో ఎటువంటిది లేదు కదా? Microsoft Power BI. క్లియర్‌గా. Microsoft Power BI. ఎప్పుడైనా నేను మీకు అట్లా ఛాన్స్ ఇచ్చినప్పుడు ఒక్కోసారి దీన్ని ఇంకొంచెం వివరంగా తెలుసుకోవాలని అనిపిస్తది. వెంటనే మీరు అది ఉపయోగించుకోండి అవకాశాన్ని. అప్పుడు ఎందుకంటే ఈ చెప్పిన విషయము ఇంకోళ్ళెవరు అంతగా ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోవచ్చు. నేనే చెప్పాను కాబట్టి మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్పను. మిగతా వాళ్ళని చూసి సిగ్గుపడొద్దు. మన సాఫ్ట్‌వేర్ మనకు చాలా ఇంపార్టెంట్. ఇదొక్కసారి చూద్దాం. నమస్కారం, వెల్కమ్ టు డాక్టర్ వర్లూస్ మైండ్ ల్యాబ్ ప్రోగ్రామ్. నేను మీ జాహ్నవి. ఆయన ఇజం పాజిటివిజం. మొదలు పెడితే చాలు అనర్గళంగా సాగిపోయే వాక్ ప్రవాహంలో ఆనిముత్యాల లాంటి జీవన సత్యాలు. ఆయనే మన డాక్టర్ వర్లు గారు. మరి ప్రస్తుతం మనతో ఉన్నారు. చక్కగా ఒక మంచి టాపిక్ ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. సార్, ప్రతి ఒక్క మనిషికి సెల్ఫ్ డిసిప్లిన్ చాలా అవసరము అంటున్నారు కదా. నిజంగా సెల్ఫ్ డిసిప్లిన్కి అంత ఇంపార్టెన్స్ ఉందంటారా? నిజంగా ఎంతవరకు ప్రాధాన్యత ఇవ్వచ్చు? అవునండి, అది సెల్ఫ్ డిసిప్లిన్ అనేది అంటే మీ జీవితంలో మీ క్వాలిటీస్లో మీరు సక్సెస్ సాధించాలంటే, మీరు అనుకున్న విజయ శిఖరాలు చేరుకోవాలంటే, ఏది ఉన్నా లేకపోయినా
సెల్ఫ్ డిసిప్లిన్ ఒకటి ఉంటే అది మిమ్మల్ని విజయ శిఖరాల మీద కూర్చోబెడుతుంది. అంటే డిసిప్లిన్ అంటే ఏం లేదు, మనం చేయాల్సిన పనిని చేయాల్సిన సమయానికి ఇష్టం ఉన్నా లేకపోయినా చేసేటట్లుగా మనల్ని మనం నియంత్రించుకోవడమే డిసిప్లిన్. అంటే మార్నింగు లేచి జిమ్కి వెళ్ళాలి అనుకుంటారు మీరు, కానీ దుప్పట్లో వెచ్చగా ఉంటుంది, బయట చలిగా ఉంటుంది, అవును. లేవాలనిపించదు. అయినా సరే మీ మనసు ఏమో పడుకో, రేపటి నుంచి ఇంకాసేపు వెళ్ళగానే పడుకోవాలి. పడుకో అని చెప్పేసి అది ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. అయినా సరే మీకు గోల్స్ ఉన్నాయి, ఏది ఫిట్నెస్ గోల్ ఉంది, ఆ గోల్ సాధించడం అది కష్టమే. అప్పుడు లేవటం కష్టమే, ఇష్టం లేదు, కష్టమే. అయినా కూడా మనసు మాట వినకుండా మీరు లేచి జిమ్కి వెళ్ళారనుకోండి, అప్పుడు మీకు సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్నట్టు. అంటే సెల్ఫ్ డిసిప్లిన్ సక్సెస్ అవ్వాలి అని అంటే మనసు మాట వినొద్దు. మరి దేని మాట వినాలి? దానికి ఒక మెట్టు పైన ఉన్నటువంటి బుద్ధి మాట వినాలి. బుద్ధిని కౌంట్లోకి తీసుకోవాలి. అందుకే బుద్ధి దగ్గర మంచి జ్ఞాపకాలు, మంచి ఇన్ఫర్మేషన్ ఉండాలి, సక్సెస్ అవుతాం. ముఖ్యంగా ఇండస్ట్రీ వాళ్ళు మీకు మళ్ళీ మళ్ళీ ఎప్పుడైనా సరే మీరు సమయం వ్యర్థం చేస్తున్నారు, మీ పర్సనల్ ఎమోషన్స్కి వాటి వీటికి ప్రయారిటీ ఇస్తూ ఇండస్ట్రీ అని తక్కువ అంచనా వేస్తున్నారంటే, అలర్ట్ లేకపోవడం వల్ల, ఆ సీనియర్కి సమయం సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల, ఆ సీనియర్ స్కిల్స్ సరిగా పోవడం వల్లనే మీరు వెనక్కి పడిపోతారు. తర్వాత ఒక కూసింత అపరత భావంలో ఉండిపోతారు. అరే నేను సరిగా ఉపయోగించుకోలేదు, మరీ చెప్తూనే ఉన్నారు అని మీరు ఇండస్ట్రీ గురించి అనుకొని తీరుతారు. ముఖ్యంగా ఒక సంపాదన అవసరం ఉంది, సంపాదన అవసరం లేని వాళ్ళకి ఎటువంటిది, కానీ చాలా చాలా అవసరం ఇన్కమ్ అనుకున్న వాళ్ళకి ఇంతకంటే ఫ్లెక్సిబుల్గా టీం మన్యం కంటే ఫ్రీడమ్ ఇస్తూ నేర్పించేటువంటి సర్వీస్ ఇచ్చేటువంటి వాళ్ళు, ఇంత రిక్వెస్ట్ చేసి చేసేటువంటి సీనియర్స్ దొరకరు. ఎగ్జిక్యూటివ్స్ మన వాళ్ళు చాలా మంచి వాళ్ళు, చాలా క్రమశిక్షణతోటి, అటువంటి వాళ్ళు దొరకడం వేరే టీముల దగ్గర కష్టం అసలుకి. అంత ఓరియంటెడ్గా వాళ్ళు విని వాళ్ళని ఉద్ధరించుకోవడానికి. ఈ ఎగ్జిక్యూటివ్స్ మాత్రం తప్పనిసరిగా డైమండ్ లైన్లో పట్టాల మీద ఉంటారు. కానీ ఈ యొక్క టైంలో ఈ స్టార్ట్ 500 నుంచి 1000కి రూబీకి మీరు చేరుకుంటారా వాళ్ళని ఉపయోగించుకొని అనేది మీరు ఆలోచించుకోవాలి. ఈ ఆరా మార్నింగ్ వాళ్ళకంటే కూడా మీకు మరీ ఇంపార్టెంట్. స్టార్ట్ 50 అండ్ 500s, కాబోయేటువంటి 1000s, కాబోయేటువంటి రూబీలకి మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళు అసలు ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఉండాలి వాళ్ళు. సరే, ఆ తర్వాత ఎస్ మీరు చెప్పింది వివై ఇస్ రైట్ అని మీరు అనుకున్న రోజు అప్పటికప్పుడు ఈ మైండ్ ఫిట్నెస్ని, ఈ యొక్క ఫిజికల్ క్రమశిక్షణని సాధించాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది మళ్ళీ మొదటి నుంచి. అది 2025నే ఆ అలవాట్లను ప్రాక్టీస్ చేసుకున్నామంటే మీరు చాలా బాగుంటుంది. చేసేది రోజుకు ఒక ప్రెజెంటేషన్ అయినా దాన్ని చాలా జాగ్రత్తగా గమనించడం, ఎఫెక్టివ్గా జరిగేటట్లు చూడడం, ఆ వెల్నెస్ గురించి చాలా చక్కగా తెలుసుకోవడం. ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేయాలంటే ఆ ఇన్సూరెన్స్ గురించి, ఆ పథకాల గురించి, ఆ పాలసీల గురించి తెలుసుకోవాలి. ఒక ఫ్లాట్ల గురించి ఏంటంటే దిక్కులతో సహా ఆ నేల గురించి, వాటి గురించి ఇన్ఫర్మేషన్ సరిగ్గా తీసుకోవాలి. అట్లాగే ఇండస్ట్రీలో సక్సెస్ కావాలంటే దేని గురించి తెలుసుకోవాలి అనేది తెలుసు. రైట్, ఈ క్రమశిక్షణ అనేది దాంట్లో ఈ 3 చెప్పిన తర్వాత 5 క్రమశిక్షణ అనేది చెప్తాను. ఈ 3 ఏంటంటే, మనోవేగం ఎక్కువగా ఉంటే ఓవర్ యాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఓవర్ యాక్షన్స్, ఈ మనోవేగం ఎక్కువగా ఉంటాయి అంటే ఓవర్గా రియాక్ట్ అయిపోతూ ఉంటాం. పంచు పడాల్సిందే అవతల వాళ్ళకి మాట ద్వారా.
కౌంటర్ వేసి పడేస్తాం వెంటనే. ఇది దూరం ఉన్న వాళ్ళతోటి అయితే ఏం కాదులే కానీ దగ్గర ఉన్న వాళ్ళకి అయితే చాలా ఇబ్బంది అవుతుంది. మనం రోజు రోజు మనం క్రమశిక్షణగా ఉంటూ ఉంటే, ఇంటెలెక్ట్ లో ఇన్ఫర్మేషన్ ఎక్కువ అవుతుంటే ఎదుటి వాళ్ళని గుర్తుపట్టడం ఈజీ అవుతుంటది. మనం గుర్తుపట్టిందంతా కూడా మన యొక్క ఎమోషన్స్ లోకి తీసుకురావద్దు. వెంటనే వాళ్ళకి కౌంటర్ వేసి సరిచేద్దామను, లేకపోతే నేను నిన్ను గుర్తుపట్టాను అని మన యొక్క తెలివిని ప్రదర్శించే పను ఇలాంటివి పెట్టుకోవద్దు. ఇది ఓవర్ యాక్టింగ్ అనమాట. ఓవర్ది, అతిలోకి వెళ్ళకూడదు. ఇవన్నీ చేస్తూ నా అనుబంధాలు మాత్రం బాగుండాలి అని కోరుకోవద్దు. అవును, బాగుండవు అసలుకి. ఒకటే ఒక లక్ష్యం ఉండాలి. ఏంటి అని అంటే, మీ ప్రపంచం ఎప్పుడూ కూడా పరమ ఆనందము, పరమ శాంతిగా ఉండాలి. ఇది ఓ లక్ష్యం పెట్టుకోవాలి. ఈ 3 సక్సెస్ కావాలి అంటే ఆరోగ్యము, ఆదాయము, ఈ యొక్క అనుబంధాలు సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ ఇంట్లో అండ్ మన ప్రపంచం అంటే రోజు కలుసుకునే వాళ్ళు అని అర్థం. రోజు కలుసుకునే వాళ్ళు, ఇంపార్టెంట్ వ్యక్తులతోటి కలుసుకుంటాం మనం. వీళ్ళ దగ్గర పరమ ఆనందము, పరమ శాంతి, ఇది ఒక లక్ష్యం. పరమ ఎందుకు అని అంటే పర్మనెంట్ అని అర్థం. పరమ అంటే పర్మనెంట్. ఏదో ప్రస్తుతం ఆనందం, శాంతి నేను కంట్రోల్ చేసుకుంటున్నా అనేది. నేను చెప్పేది 1000% కావచ్చు, 1000% హరిప్రసాద్లో కూడా ఉండదు, కానీ మ్యాక్సిమం 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 చెప్పాను కదా, బుద్ధి పూర్తిగా జ్ఞాపకాల మీద, జ్ఞానం మీద బేస్ అయ్యి ఉంటుంది. అప్పుడప్పుడు తడబాటు పడ్డా కూడా మళ్ళీ నేర్చుకుంటుంది, పర్వాలేదు, అదేం తప్పేం కాదు. కానీ ఇన్ఫర్మేషన్ మాత్రం ఈ యొక్క ఇంటెలిజెన్స్ దగ్గర ఉంటే చాలా మంచిది. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే ఆరామం అని. మీకు చెప్పడానికి, నేను తెలుసుకోవడం వల్ల నాకు కూడా లాభం జరుగుతుంది. నేను ముందు పరమ ఆనందంలో, పరమ శాంతిలో నేను ఉంటాను, నా ప్రపంచాన్ని ఉంచగలుగుతాను. అదే ప్రయత్నం నేను ఇప్పుడు చేస్తున్నాను. అర్థమైందా? ఈ లక్ష్యం ఉన్నప్పుడు, మరి ఈ లక్ష్యం లేకుండా మనసుకి ఎట్లా ఉంటుందంటే, ఏది కరెక్టు, ఏది రాంగు, ఎవరు కరెక్టు, ఎవరు రాంగు, ఇది తెలుసుకుంటాం. కరెక్ట్గా నేను వ్యక్తీకరిస్తున్నానా లేదా అనేది చూడదు. కరెక్ట్గా వ్యక్తీకరిస్తున్నానా లేదా చూడదు. అది చూడకుండా ఇది చూస్తుంది. ఫస్ట్ అది చూసుకోవాలి. ప్రస్తుతానికి నాతో మాట్లాడేటువంటి వ్యక్తి హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అంతేగాని మిగతా లోపల ఏవో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అవతల నుండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా పాప ఉంది, నేను ఎక్స్పెక్టేషన్ ఏంటంటే క్లాస్లో ఫస్ట్ రావాలి, చప్పట్లు కొట్టించుకోవాలి, ఎక్కడ పోయిన పేరు తెచ్చుకో, ఎవరికి? నాకు. అర్థమైందా? ఈ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తోటి నేను ఓవర్గా ఇది చేస్తూ ఉంటాను. అలా కాదు, మొట్టమొదట ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉండాలి. ఫస్ట్ హ్యాపీ, తర్వాతనే మిగతాది. చిన్నది ఏడుస్తూ వచ్చి అక్క కరెక్టా, నేను కరెక్టా అని ఇట్లా కయ్యానికి కాలు దూవుతూ ఉంటుంది. అప్పుడు ఏం చెప్పాలి? మీ ఇద్దరు ఇప్పుడు ప్రశాంతంగా ఉండి ఆనందంగా ఉండడం కరెక్ట్ అని చెప్తాను. కొంపలు ఏం కొల్లేరు బాబు, కొంపలు ఏం మునిగిపోవు, ప్రస్తుతానికి ఎవరో ఒకరు గెలుస్తారు అంతే. ఓకే, ఇప్పుడు ఏమి, ఇది చాలా ఇంపార్టెంట్. మనోవేగం దగ్గర ఇది చాలా ఇంపార్టెంట్. ఇది డీల్ చేయడం, ఈ సైకాలజిస్ట్ గా ఈ యొక్క బుద్ధి అనేది మారాలి. సైకాలజిస్ట్ ఎప్పుడైతే కాలేదో ఆ పేరెంట్ ఫెయిల్ అవుతాడు, ఆ లీడరు ఫెయిల్ అవుతాడు. ఒక సైకాలజిస్ట్ లాగా మారాలి. రైటేనా? ఇది ఇంపార్టెంట్ ఫస్ట్. అప్పుడు మీ యొక్క టీమ్ లీడర్షిప్ అనేది ఇంకా ఇంకా మెరుగ్గా తయారవుతుంది, చాలా మెరుగ్గా తయారవుతుంది. చాలా ఇంపార్టెంట్ కూడా. ఇక తర్వాత
రెండవది మనోచాంచల్యం. కుదురుగా ఎప్పుడూ ఒక దాని మీద ఉండకపోవడం. వెంటనే అప్ అండ్ డౌన్స్, ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉండడం. షుగర్‌లో ఫ్లక్చువేషన్స్, బీపీలో ఫ్లక్చువేషన్స్ ఉన్నట్టు ఎమోషన్స్‌లో చాంచల్యం అంటాం. ఇది చాలా చెక్ చేసుకుంటూ ఉండాలి జాగ్రత్తగా. దీనివల్ల కాన్సంట్రేషన్ దెబ్బతినడం వల్ల ఏ విషయం మీద పట్టు సాధించలేం. మిస్టేక్స్ ఏంది అనేది మొన్న ఒక ఎగ్జిక్యూటివ్ చెప్తున్నారు. ఏమని? ఇక్కడ ఫెయిల్యూర్స్ సీక్రెట్స్ కూడా తెలుస్తాయి. సక్సెస్ సీక్రెట్స్‌తో పాటు ఫెయిల్యూర్ సీక్రెట్స్ ఎక్కువగా తెలుస్తాయి. ఫెయిల్యూర్ సీక్రెట్స్‌ని నిదానంగా కూర్చొని నింపాదిగా వినడం అనేది చాలా కష్టమైనటువంటి పని. ఎవరికైనా మోటివేషన్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటది. సక్సెస్ సీక్రెట్స్. కానీ ఒక సైకాలజిస్ట్ దగ్గర స్పిరిచువాలిటీలో ఫెయిల్యూర్ సీక్రెట్స్ దొరుకుతాయి. ఇది ఇంపార్టెంట్. సో, ఈ యొక్క మనోచాంచల్యం అంటే చెక్, చెక్, చెక్ వెళ్తూ ఉండడం. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాని మీద పట్టు మీద ఉంటూ ఉండాలి. మూడవది మాలిన్యం. నిర్మలత తక్కువ. మనోమాలిన్యం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రాంగ్ ఆలోచనలు, అసూయ, అక్కసు, ఈ మంటలు అంటాం కదా, 2 మంటలు. ఏంటి? కడుపు మంట, కళ్ళ మంట. ఇది ఉంటుంది చూసినా? ఇది. సరిగ్గా మనసు అనేది ఫ్రెష్‌గా లేకపోవడం వల్ల దీన్ని ఎక్కువగా కలిగి ఉంటుంది. ఇది మనిషి లక్షణం కాదు, మనసు లక్షణం. అందుకనే ఆయన వర్లు గారు ఏమన్నారంటే, "నువ్వు మనసు మాట వినకు. అంతకంటే పై స్థాయిలో ఉన్న బుద్ధి మాట విను" అని. ఇది ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమి లేదు. ఇది మనసుకి తెలియక క్లీన్ చేసేటోళ్ళు లేక, చెప్పేటోళ్ళు లేక, బుద్ధి బలంగా లేక జరుగుతున్నటువంటి అపాయం అది. మనసు విషయంలో అందరూ అమాయకులే. అది ఎలాగ ఆలోచిస్తే అలాగ వెళ్ళిపోతూ ఉంటారు. అందుకనే తర్వాత మళ్ళీ బాధనే శరణ్యం అవుతది. సో, మాలిన్యం, చాంచల్యం, వేగం. ఈ 3 కూడా పరిశుద్ధత లేకపోతే, శుద్ధత్వం లేకపోతే, క్లెన్జింగ్ లేకపోతే ఇవి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. రకరకాల ఇబ్బందుల్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే సబ్‌కాన్షియస్ మొత్తం చిందరవందర అయిపోతుంది. ఒక మంచి అలవాట్లను పెంపొందించుకోలేదు. కష్టమవుతుంటుంది. ఇది ఈ 3 విషయాలు. తర్వాత ఒక 5 విషయాలని మనం డెవలప్ చేసుకుందాం. ఈ మూడిటిని వేగం తగ్గించడానికి, చంచలత్వాన్ని తీసేసి నిశ్చలత్వాన్ని పెంచడానికి ఒక మాట ఉంటుంది. ఏంటంటే, నిశ్చల చిత్తే జీవన్ముక్తి అని. నిశ్చలంగా ఉండేటువంటి మనసు దేన్నైనా సాధిస్తుంది అని. మరి ఈ నిశ్చలతను ఏది పోగొడుతుంది అంటే, మనోమాలిన్యం అనేది పోగొడుతుంది. మనోవేగం అనేది పోగొడుతుంది. నిన్న ఒక మేడం గారు సైకాలజిస్ట్ తను చెప్తుంది. ఏమనంటే, ఈ భోజనం దగ్గర రజోగుణం అనేది తను అట్లా ఓవర్ ఈటింగ్ అనేది మనోవేగానికి సూచిక అని చెప్తుంది. నేను ఉండలేను అని ఆమె అడిగినప్పుడు ఈమె చెప్తుంది. మనోవేగాన్ని అంటే ఆయుర్వేదిక్ డాక్టర్ అని చెప్తుంది. సో, దీన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ దగ్గర ఉంటే బాగా ఉపయోగపడుతుంది. సో, 5 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మిక శక్తి అంటే ఆలోచన శక్తి పెరుగుతుందని ఎప్పుడు తెలుస్తుంది అని అంటే,
బండ గుర్తు ప్రవర్తనలో మార్పు వస్తున్నప్పుడు. ఎవరికి ఆలోచన శక్తి పెరుగుతుందని గుర్తుపట్టొచ్చు అంటే, ఎవరికైతే ప్రవర్తనలో మార్పు వస్తుందో వాళ్ళకి గుర్తుపట్టొచ్చు. ఖచ్చితంగా వాళ్ళకి ఆలోచన శక్తి పెరుగుతున్నట్టు. లేకపోతే ప్రవర్తనలో మార్పు వస్తుందని ఎట్లా అంటే, తను హ్యాపీగా ఉంటూ తన ప్రపంచాన్ని హ్యాపీగా ఉంచే వ్యక్తి ఆలోచన శక్తివంతంగా ఉన్నట్టు. ఇది ఒక సీక్వెన్స్. ప్రవర్తనలో మార్పు వస్తుంది అన్న ఆలోచన శక్తివంతంగా ఉంది. ప్రవర్తనలో మార్పు వస్తుంది అనడానికి బండ గుర్తు ఏంటంటే, తను హ్యాపీగా ఉంటూ తన ప్రపంచాన్ని కూడా హ్యాపీగా ఉంచుతాడు. అది మనీ విషయంలో కానీ, హెల్త్ విషయంలో కానీ, రిలేషన్షిప్స్ విషయం. ఇది చాలా ముఖ్యమైనది. రోజు రోజుకి డెవలప్మెంట్ ఉండాలి కానీ పురోగతి ఉండకూడదు, పురోగతి ఉండాలి. ఒక 5 విషయాలని మనము చర్చించుకునే ముందు వర్లు గారు ఇంకేమైనా విషయాలు, మంచి విషయాలు ఏం చెప్తారో. అంటే డిసిప్లిన్కి సెల్ఫ్ డిసిప్లిన్కి తేడా ఏమిటంటే, డిసిప్లిన్ అంటే అవతల వాళ్ళు మన మీద ఇంపోజ్ చేయొచ్చు. ఇప్పుడు ట్రాఫిక్ లైట్స్ ఉన్నాయనుకోండి, అక్కడ రెడ్ లైట్, అక్కడ కానిస్టేబుల్ ఉన్నాడు, రెడ్ లైట్ పడ్డది, మీరు ఖచ్చితంగా అక్కడ ఏం చేస్తారు? ఆగుతారు. ఎందుకని? వాళ్ళు ఫైన్ వేస్తారు, కానిస్టేబుల్ చూడకుండా ఆగిపోతారు. అంటే అక్కడ అంటే మీరు చేయాల్సిన పని చేస్తున్నారు, దాన్ని ఎవరు అవతల వ్యక్తి మీ మీద ఇంపోజ్ చేస్తున్నాడు. అదే అక్కడ కానిస్టేబుల్ లేడు, రెడ్ లైట్ పడ్డది, ఎవరు లేరు, అక్కడ సీసీ కెమెరాలు కూడా లేవు, మీకు తెలుసు అక్కడ సీసీ కెమెరాలు లేవని, అప్పుడు మీరు ఆగారనుకోండి, దాన్ని సెల్ఫ్ డిసిప్లిన్. ఎవరు మీ మీద డిసిప్లిన్ ఇంపోజ్ చేయట్లా, మీ అంతటికి మీరే డిసిప్లిన్ పాటిస్తున్నారు. Do you often find yourself surrounded by a tower of books all waiting to be read? You eagerly అంటే ఎవరూ చెప్పకుండా మనంతర మనం పాటిస్తే అది సెల్ఫ్ డిసిప్లిన్. ఓకే, మనకు మనమే అని అంటే ఇక్కడున్న ఇన్ఫర్మేషన్, జ్ఞానము, జ్ఞాపకాలను బట్టి, అనుభవంతో నాకు 45 సంవత్సరాలకి ద బెస్ట్ జ్ఞాపకాలను తయారు చేసుకుంది నా మైండ్. ఇంకా బోల్డ్ అని ఉన్నాయి, ఇంకా బోల్డ్ అని ఉంటాయి. ఓకే, పుస్తకాల ద్వారా, అనుభవాల ద్వారా జ్ఞానాన్ని, జ్ఞాపకాలను తెచ్చుకుంటాయి. మీరు ఈ ఇన్ఫర్మేషన్ మనకి హెల్త్ ఫిట్నెస్ అవుతుంది, సోషల్ ఫిట్నెస్ అవుతుంది, అండ్ ఇన్కమ్ ఫిట్నెస్ అవుతుంది. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా అయిన ఫిట్నెస్సే 3 నాళ్ళు కాదు, ఎప్పుడు కూడా ఉండిపోతుంది. 3 నాళ్ళు ముచ్చటగా ఉండదు, కలకాలం ఉంటుంది. ఇలా తెచ్చుకున్నది అప్పటికప్పుడు మోటివేషన్ అవుతూ ఉన్నది అంటే కూడా అది కొంతవరకు మంచిదే, బూస్టింగ్. ఇక అది ఏంటంటే అప్పటికప్పుడు తగ్గిపోతే, మళ్ళీ పంచర్ అయిపోతే మళ్ళీ వెంటనే వెనక ఒక గాలి పంపు ఉండాలి. గాలి పంపు ఉంటే అప్పటికప్పుడు మళ్ళీ సైకిల్కి గాలి పంపు పెట్టుకొని పోతూ ఉంటాం, ఎందుకంటే లీక్ అవుతుంది. అట్లా స్వయం ప్రకాశము, పరప్రకాశం అని ఉంటుంది. మనం ఎంతగా వింటూ జ్ఞానాన్ని, జ్ఞాపకాలను చేస్తూ జ్ఞాపకాలను పెంచుకుంటాం. ఓకే, ఇంకొక అనుభవాలు తెలుసుకోవడం ద్వారా జ్ఞానాన్ని కూడా ఇంప్రూవ్ చేసుకుంటాం. ఈ 5 సెల్ఫ్ మనల్ని గైడెన్స్ చేసేటువంటి దాంట్లో 5 చాలా ఇంపార్టెంట్ది. రోజు కూడా మనం ఇంట్రెస్ట్ ఉంటే డైరీ లాగా చేసుకుంటూ ఉంటారు. పట్టు సాధించాల్సింది ఏంటంటే బ్రెత్ కౌంటింగ్ మీద పట్టు సాధించాలి. ఈ యొక్క బ్రీతింగ్ ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. చాలా భారంగా తీసుకుంటున్నామా, ఎలా తీసుకుంటున్నాం? మన మనోవేగాన్ని గుర్తుపట్టాలంటే ఈ యొక్క బ్రెత్ వేగాన్ని గుర్తుపట్టాలి. ఈ బ్రెత్ ని కౌంట్ చేయడంలో మనం చాలా దిట్టలో నైపుణ్యాన్ని సాధించాలి. మనసు మీద పట్టు వస్తుంది. మనం చేసేటువంటి ఈ బ్రెత్ ఎక్సర్సైజ్ మన ఫిజికల్ గా కూడా ఫిట్నెస్ ను పెంచుతుంది. ఫిజికల్ ఫిట్నెస్ చేయడము, జాగింగ్ చేయడము,
ఆసనాలు వేయడము, వాటితో పాటు ఈ యొక్క బ్రెత్ కౌంటింగ్ అనేది చేయడము చాలా 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 ఇంపార్టెంట్. దీని మీద రోజు రోజుకి పట్టుని సాధిస్తూ ఉండాలి. సూర్య నమస్కారాలు చేస్తున్నారు అనుకోండి, సూర్య నమస్కారాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఈ బ్రీతింగ్ ని గమనిస్తూ ఉండాలి. సూర్య నమస్కారాలు ఏదైనా ఆసనాలు చేస్తున్నారు, వజ్రాసనం వేసుకొని కూర్చున్నారు, బ్రీతింగ్ ని గమనించుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా పిల్లలు ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారు అనుకోండి, ఫస్ట్ ఈ బ్రీతింగ్ ని కంట్రోల్ చేసుకోవాలి. ఇట్లా ఒకసారి కంట్రోల్ చేసుకొని ఒక 20 కౌంట్ చేసుకుంటే నెమ్మదిస్తుంది. బ్రీతింగ్ నెమ్మదిస్తుంది అంటే మనసు నెమ్మదిస్తుంది. అప్పుడు వాళ్ళు మాట్లాడినా, ఎగ్జామ్ రాసినా, ఏం చేసినా సరే పర్ఫెక్షన్ అనేది వస్తుంది. దీని మీద చాలా అవసరం. ముఖ్యంగా వాళ్ళ మనసు మీద అతి అనేది లేకుండా కంట్రోల్లో ఉండాలి అంటే పిల్లలకి చాలా చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళకి అనుభవాలు, జ్ఞానము, జ్ఞాపకాలు చాలా తక్కువ. మన జ్ఞాపకాలే వాళ్ళ జ్ఞానం, అంతేనా? మన జ్ఞాపకాలే వాళ్ళ జ్ఞానం. ఇది మనం చెప్పిన దాని మీద ఒక పట్టు రావాలి అంటే, అర్థం కావాలంటే అర్థమవుతుంది, కానీ పట్టు రావాలంటే మాత్రం ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది, మైండ్ ఎక్సర్సైజ్ అనేది చాలా 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 అవసరం. ఇది ఫస్ట్ తెలుసుకోవాల్సింది. ఎంత పట్టు సంపాదిస్తుంటే అంత తెలుసుకున్న జ్ఞానం మనం అనుభవంలోకి, ఆచరణలోకి తెచ్చుకుంటాం. లేకపోతే ఆ మనసుని వేగాన్ని తగ్గించుకోవడం, చాంచల్యాన్ని నిశ్చలంగా చేసుకోవడం, మనో మాలిన్యాన్ని నిర్మలత్వం చేసుకోవడం అతి కష్టమైనటువంటి పని. చాలా కష్టం. కాబట్టి ఫిజికల్ ఎక్సర్సైజ్, యోగా ఆర్ సూర్య నమస్కారాలు ఏదో ఒకటి ఉండాలి. ఆ యొక్క బ్రెత్ కౌంటింగ్ అనేది చాలా చాలా అవసరం. ఇది ఫస్ట్ అలవాటు, డిసిప్లిన్. దీన్ని రోజు రోజుకి ఎంత క్వాలిటీ వస్తుంది అనేది మనం చెక్ చేసుకోవాలి. రోజు రోజుకి దాంట్లో నైపుణ్యాన్ని సాధించాలి, దాంట్లో క్వాలిటీని సాధించాలి. అప్పుడు ఇంద్రియ శక్తి, ఇంద్రియ నిగ్రహం చాలా పెరుగుతుంది. ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. వీటిని గైడ్ చేసే మహా ఇంద్రియం మనసు. ఇది చాలా అవసరం. ఓకే, ఫస్ట్ దాన్ని. ఓకే, నెక్స్ట్కి ఇది రోజు కూడా మీరు చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, తమ లక్ష్యం మీద తమకు చాలా ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు మాత్రం ఈ యొక్క నోట్స్ లో రోజు చక్కగా రాసుకోండి. అంటే కొన్ని కొన్ని సీక్రెట్స్ మనకు తెలుస్తాయి. రోజు రోజుకి మనం ఏం బాగా తెలుసుకుంటామంటే, ఒక రోజును గడిపే విధానాన్ని మనం క్వాలిటీగా మార్చుకుంటూ ఉంటాం. మనం కనిపెట్టేది అదే, ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి. అందుకే సక్సెస్ఫుల్ అయిన పర్సన్స్ ని ఇంటర్వ్యూ చేస్తారు. మీరు డైలీ ఏం తింటారు, ఎలా గడుపుతారు, మార్నింగ్ లేచి ఏం చేస్తారు, ఇవన్నీ అడుగుతూ ఉంటాం. ఎందుకనంటే ఒక వ్యక్తి తన జీవితంలో కనిపెట్టేది ఏంటి అని అంటే తను గడిపే విధానం. ఒక రోజును ఎలా గడుపుతున్నాడు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క క్వాలిటీగా గడుపుతూ ఉంటారు. అది తెలుసుకోవాలని వేరే వాళ్ళకి చాలా ఆసక్తి ఉంటుంది. అందుకనే ఇంటర్వ్యూలో ఫస్ట్ ఇదే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. మనం కూడా మన ప్రవర్తనలో మార్పు వస్తుంది అంటే మన గడిపే విధానంలో క్వాలిటీ వస్తుందని అర్థం. చాలా క్వాలిటీ. తన్ని తాను ఇష్టపడే వాళ్ళు, ఒక లక్ష్యం ఉన్న వాళ్ళు దీన్ని కరెక్ట్ గా డిజైన్ చేసుకుంటారు. పైన రాత ఎట్లా డిజైన్ అయిందో మనకు తెలియదు, కానీ మన రోజుని మాత్రం, మన జీవితాన్ని డిజైన్ చేసుకోవడం మన చేతిలోనే ఉంది. ఇది చాలా అవసరం. ఎవరిది డిజైనింగ్ అయితే బాగుంటుందో వాళ్ళని ఎక్కువ మంది ఇష్టపడతారు, అభిమానిస్తారు. అనుబంధాలు అనేవి స్ట్రాంగ్ అయ్యేది ఈ క్రమశిక్షణ ద్వారానే. ఓకే, ఈ యొక్క రోజుని ఎలా మనం అలవాట్లతోటి, మంచి అలవాట్లతోటి నింపుతున్నాము, జ్ఞానవంతమైన వాటితోటి నింపుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఇక రెండవది, తర్వాతది, రోజు రోజుకి మనం బెటర్గా అవ్వాల్సింది ఆహారము, శుచి, శౌచము అనే విషయం.
శుచి, శౌచం అనేటువంటిది. మనం ఉంటున్నటువంటి ప్రదేశము ఎంత శుభ్రంగా ఉంది. మనసు శుభ్రమే కాదు, పరిసరాల శుభ్రం. మీకు చూడండి, ఈ నా టేబుల్ మీద పుస్తకాలన్నీ నీట్గా ఉండి, ఈ క్రీమ్ కలర్ టేబుల్ శుభ్రంగా ఉంటే నా మనసు ఆటోమేటిక్గా ప్రశాంతంగా ఉంటుంది, రైటా? తెలియకుండా మనసు ప్రశాంతంగా, యాక్టివ్గా, చలాకీగా, చురుకుగా ఉండడానికి నాకు కనబడేటువంటి ఏరియా ఎంత అందంగా శుభ్రంగా ఉంది అనేది చాలా ప్రభావితం చేస్తుంది. ఏమంటారు, రైటేనా? దీన్ని తెలియకుండా ఎంత సైకాలజీ ఎఫెక్ట్ పడుతుందో తెలుసుకోవాలి. కనిపించకుండానే ఇండైరెక్ట్ గా ఎంత సైకాలజీ ఎఫెక్ట్ పడుతుంది అని. అందుకే మనం ఉండే విధానము, అందం చాలా అవసరమే, కానీ అది న్యాచురల్ గానే వస్తుంది. శుభ్రంగా ఉంటే అది న్యాచురల్ గానే వస్తుంది. అంతర్శుభ్రత ఎంత ముఖ్యమో బహిర్శుభ్రత కూడా అంత. శౌచం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. శుభ్రత ఇది లేకుండా ఉంటే భయము, పరిశుభ్రంగా ఉండకపోవడానికి భయం కూడా కారణము, బద్ధకం కూడా కారణం. దాన్ని జయించడం అనేది మనోమాలిన్యాన్ని తొలగిస్తుంది. మనోమాలిన్యం ఇది. ఆ తర్వాత శుచి అనేది మనం తినేటువంటి ఆహారాలు ఎప్పుడు కూడా చాలా ఫ్రెష్గా ఉండడం, ప్రాణశక్తి ఎక్కువగా ఉండడం, ప్రాణశక్తి ఎక్కువగా ఉండే తీసుకోవడం, ఇవి చాలా ముఖ్యం. ఎప్పుడైనా ఒక ఆహారాన్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు దేంట్లో ప్రాణశక్తి ఎక్కువ ఉందో చూసుకోవాలి. ప్రాణశక్తి ఉంటే, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటే ప్రాణశక్తి ఉంటుంది. ఫైబర్ ఉన్న దాంట్లో ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది. విటమిన్స్ ఉన్న దాంట్లో ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది. ఆహారం గురించి వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తాను. హెల్త్ ఏదైనా డిసప్పాయింట్ అయితే, హెల్త్ ఫస్ట్ ఈవినింగ్ ఫుడ్ మీద ఫోకస్ చేసి, కొంతమందికి ఈ హాస్పిటల్కి పోయేంతగా అనారోగ్యం వస్తుంది. వాళ్ళు లాస్ట్కి హాస్పిటల్ ఆ మెడిసిన్ దగ్గరికి వెళ్లకుండా ఉండలేనంత వస్తుంది. వాళ్ళైతే మిల్లెట్స్ ని ఆశ్రయించడం అనేది చాలా మంచిది. వైట్ రైస్ ని ఎంత తగ్గించుకుంటే, మిల్లెట్స్ ని ఎంత పెంచుకుంటే అంత మంచిది. ఫుడ్ దగ్గర అమాయకంగా ఉండకండి. బిజినెస్ బిజీలో పడి, ఉద్యోగం బిజీలో పడి, ఫుడ్ని మాత్రం లైట్గా తీసుకొని, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి అదే ఫుడ్, అనారోగ్యాన్ని ఫేస్ చేస్తున్న వాళ్ళకి అదే ఫుడ్, అదే చట్నీ, అదే కూర, అదే చారు, అదే సాంబార్, అదే పెరుగు. ఈ రెండు ఒకటే అయితే మాత్రం కుదరదు. వీళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ తగ్గింది, బ్యాక్టీరియా ఎఫెక్ట్ అయిందని అర్థం, అటాక్ చేసిందని అర్థం. వెంటనే అలర్ట్ అయ్యి దానికి కావాల్సిన ఫుడ్ ఏందో రీసెర్చ్ చేసుకోవాలి. ఇలా ఫుడ్ మీద పట్టు సాధించాలి. ఇందాక ఎక్సర్సైజ్ మీద ఎట్లయితే బ్రెత్ ఎక్సర్సైజ్ మీద, ఫిజికల్ ఎక్సర్సైజ్ మీద పట్టు సాధించాలి అని మొదటి పాయింట్. రోజు రోజుకి దానికి సంబంధించిన జ్ఞాపకాలు, ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఎక్కువ దొరకాలి. అర్థమైందా? మీ దగ్గర ఎక్కువ దొరకాలి. హెల్త్కి సంబంధించినది రెండవ పాయింట్. అంటే హెల్త్ అంటే ఆరోగ్యం అంటే ఆహారమే. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఎక్కువ దొరకాలి. ఇంకా వెల్నెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పుడు దొరుకుతుంది? మీరు దాని మీద పట్టు సాధిస్తున్నప్పుడు దొరుకుతుంది. ఆహారం గురించి మీరు రోజు రోజుకి వాతాన్ని తగ్గించే ఆహారము, కఫాన్ని తగ్గించే ఆహారము, పిత్తాన్ని అంటే వేడిని తగ్గించే ఆహారం, వీటి మీద రోజు రోజుకి పట్టు అవసరము. దాని గురించి మీరు నోట్ చేసుకుంటున్నారా లేదా? లేదు సార్, డోర్ ఓపెన్ చేసి డబ్బుల గురించే చూస్తున్నాను నేను, అది ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎవరెవరో తీసుకొస్తారా అని అంటే ఆశదోష అప్పడం. కొత్త ఇన్కమ్ రావాలి అని అంటే, కొత్త పైప్ లైన్, ఒక ఆదాయ మార్గం ఏర్పడాలంటే కొత్తదేదో నేర్చుకోవాలి. ఈ రోజు ఒక ఉద్యోగం ఇచ్చి మనకు 15,000 20,000 ఇస్తున్నారంటే 10-15 రోజులు
సంవత్సరాలు చదివిన చదువుకి సర్టిఫికేట్ ఇస్తున్నటువంటిది. ఇక్కడ కూడా ఒక లీడర్షిప్ని వహించి చక్కటి ఇన్కమ్ తీసుకోవాలంటే ఈ యొక్క క్రమశిక్షణ అవసరం. ఇది రెండవది. ఓకే, మిగతా 3 తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారా? నోట్ చేసేసుకుంటారా? రైట్. మొదటిది ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ బ్రెత్ ఎక్సర్సైజ్. దీని మీద ఎంత పట్టు సంపాదిస్తున్నాం అనేది రోజు రోజుకి మీ నోట్స్ ప్రత్యేకంగా పెట్టుకోండి. దాంట్లో మీకు ఒక్కొక్కసారి ఒక ఐడియా వస్తుంది, ఒక తెలివి అనేది ఉద్భవిస్తుంది, వెంటనే ఈ నాలెడ్జ్ వస్తుంది, వెంటనే నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి దాంట్లో. అప్పుడు మీ దగ్గర ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది. ఇది అవసరం. ఈ మొదటి చెప్పినటువంటి క్రమశిక్షణ మిమ్మల్ని 70లో కూడా 80లో కూడా చాలా మీ పనులు మీరు చేసుకునేంత ఇది వస్తుంది. కోట్ల ఆస్తి ఉన్నా కానీ, మీరు అనుకునేటువంటి కోట్లు వస్తే నా కష్టాలు తీరుతాయి అనుకున్నా కానీ, ఈ హెల్త్ చేతిలో లేకపోతే ఎందుకు అది? తర్వాత రెండవది ఈ ఫుడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దాని మీద మంచి పట్టు సాధించాలి. హాస్పిటల్కి పోకుండానే ఆహారంతో మార్చుకోవచ్చు. అదొక పెద్ద సముద్రం ఇంకా. కాబట్టి ఏ చిన్న అనీజీనెస్ వచ్చినా, డిసీజ్ వచ్చినా అది ఒక పాజిటివ్గానే తీసుకొని దాన్ని వెంటనే రీసెర్చ్ చేయండి. ఫాస్టింగ్ చేసే గట్స్ ఉంటే, ఫాస్టింగ్ చేసేటువంటి ఆ ధైర్యం ఉంటే ఎవ్వరికి ఏది రాదు, అన్ని జయించవచ్చు. ఇది బరువుని క్రైటీరియా తీసుకోండి. బరువుని తగ్గాలని గట్టిగా డిసైడ్ చేసుకోండి. బరువుని ఎప్పుడు బ్యాలెన్స్ చేయాలని. ఇది మీరు దేనికైనా కానీ ఒక ధైర్యాన్ని కోరుకుంటుంది. ఏ మంచి రావాలని కోరుకున్నాం, మనందరికీ మంచి రావాలని, శుభం జరగాలని కోరుకుంటూ ఉంటాం. కానీ అది ఒక ధైర్యాన్ని కోరుకుంటూ ఉంటుంది. లోభత్వాన్ని కోరుకోదు, లోభత్వాన్ని కోరుకోదు, భయాన్ని కోరుకోదు. అది ధైర్యాన్ని కోరుకుంటుంది. ఆ ధైర్యాన్ని గనక సమర్పిస్తే, ఆ త్యాగాన్ని గనక సమర్పిస్తే అది ఈజీ అవుతుంది. లేకపోతే ఈ ధైర్యాన్ని త్యాగాన్ని ప్రాక్టీస్ చేయనంత కాలం మిగతా అన్ని జస్ట్ అట్లా ఇన్ఫర్మేషన్గా ఉంటాయి. చప్పట్లు కొట్టే దగ్గర ఉంటాం, మనం కొట్టించుకునే దగ్గర ఉంటాం. ఓకే, సో ఇది ఇక్కడ ఈ ఆహారం దగ్గర ఫాస్టింగ్ అనేటువంటిది ఎవరిదైతే అస్త్రం, బ్రహ్మాస్త్రం వాళ్ళ చేతిలో ఉంటుందో వాళ్ళు సాధ్యం. ఫాస్టింగ్ అంటే 100% అవసరం లేదు, 50-40, 50-60 మన క్లియర్గా కూడా చెప్పండి. మూడవది ఎఫెక్టివ్ వర్డ్స్, ఎఫెక్టివ్ టాకింగ్. మంచిగా మాట్లాడడం అంటే దాని అర్థము అవతల వ్యక్తిని ఊకే పొగడ్డము అట్లా అని కాదు. తెలివిగా, కొంచెం జ్ఞానవంతంగా మాట్లాడడం. తెలివిగా, కొంచెం జ్ఞానవంతంగా మాట్లాడటం, ఇది ఇంపార్టెంట్. అంతా ఇందులోనే ఉంది, మ్యాజిక్ అంతా ఇందులోనే ఉంది. మాట్లాడేది అనుభవాల, జ్ఞాపకాలు ఎక్కడైతే స్టోర్ అయి ఉంటున్నాయో బుద్ధిలో, ఆ బుద్ధి మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి అది మన చేతిలో ఉంటుంది. కాబట్టి దాని మీద కాన్షియస్ అవసరం. ఎదుటి వ్యక్తి ఎప్పుడు మన నీరసాన్ని, నిరాశని కోరుకోడు, మన ధైర్యాన్ని, పాజిటివ్నెస్ని కోరుకుంటాడు ఎదుటి వ్యక్తి. సానుభూతి చెప్పుకోవాలని ఇట్లాంటి ట్రై చేయొద్దు అసలు. బాగా దగ్గర వ్యక్తి అయితేనే అసలు. ఇంకా ఇంకో విషయము, ఇంకొకరి వ్యక్తి దగ్గర డిస్కస్ చేయరు అని అనుకున్న వ్యక్తి మాత్రమే మన ఓన్ వ్యక్తి. మన బాధను కూడా మనలాగే ట్రీట్ చేసుకునే వ్యక్తి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. నచ్చినంత వరకు ఇన్ఫర్మేషన్ ఆపి, నచ్చనప్పుడు ఇన్ఫర్మేషన్ బయటకు తీస్తారు చూడండి, అది మనోమాలిన్యం. కాబట్టి బోలాశంకరుల్లాగా మొత్తం సానుభూతిని కోరుకోవడము,
అన్నీ చెప్పుకోవడము, ఇది అసలు వద్దు. ఓకే. ఇంకోటి, మాట్లాడేటప్పుడు శత్రువు అయినా సరే బాధపడకూడదు అని కోరుకుంటూ ఉంటది. కోపం వస్తుంటది, వాళ్ళ శకలు చూస్తే మండుతుంటది, ఇట్లాంటి ఎన్నో ఉంటాయి. కానీ అవసరం లేదు. ఎందుకనంటే మీ ప్రపంచం దెబ్బతింటుంది. అది ఎవరైనా బాగా ఇబ్బంది పెడితే కొంచెం చాలా రిక్వెస్ట్, కొంచెం పక్క జరుగుతారా, నేను ముందుకెళ్ళాలి అని చెప్పాలి. అర్థమైందా? ఈ మాట మీద రోజు రోజుకి మీకు చాలా మంచి విషయాలు తెలుస్తూ ఉంటాయి, పట్టు వస్తూ ఉంటుంది. దాన్ని గుర్తించాలి, నోట్ చేసుకోవాలి. ఇలా మాట్లాడితే ఇంకా బాగుంది, నా వాళ్ళకి ఇట్లా చెప్తే ఇంకా మంచిగా చేస్తున్నారు, నేను కొంచెం ఓపిక పడితే అదే సర్దుకుంది. ఇలాంటివి మీరు కనిపెడుతుంటారు రోజు రోజుకి. ఈ కనిపెట్టిన వారిని నోట్ చేసుకోవాలి. ఈ లీడరు, ఈ పేరెంట్ బెస్ట్ సైకాలజిస్ట్ అవ్వాలంటే ఈ నోట్స్ వెరీ ఇంపార్టెంట్. ఏకీభవిస్తున్నారా నాతోటి? కరెక్టేనా? ఇదే మీకు చాలా ఇంపార్టెంట్. మీ అనుభవం, మీ వయసు నేర్పేది ఇదే. మీ అనుభవం, మీ వయసు. మీరు గ్రౌండ్ లెవెల్లో ఫెయిల్ అవ్వకుండా ఉండాలి అని అంటే కావాల్సింది కూడా ఇదే. నలుగురిలో ఐఏఎస్ ఆఫీసర్ అయినా 4 గోడల మధ్య ఇంటర్వ్యూలో గెలవాలేమో కానీ ఒక లీడర్ అనేవాడు మాత్రం నలుగురిలో గెలవాలి. ఇది ఇంపార్టెంట్. కాబట్టి ఎమోషనల్ కోషెంట్ అంటారు. నేను ప్రత్యేకంగా చెప్పేదేం కాదు, ఆల్రెడీ డబ్బులు తీసుకొని ట్రైనింగ్ లో చెప్పేదే. అదినే నేను మీకు 4 మాటలు చెప్తున్నాను అంతే. కాబట్టి మీరు సరిచేద్దాం అనుకున్న ప్రతిసారి కూడా చాలా స్మూత్ గా చెప్పడం అలవాటు చేసుకోండి. ఇంకొకరికి సరిచేద్దాం అనుకున్నది కూడా స్మూత్ గా అందుకే కొంచెం ఈ మాటల మీద కాన్షియస్నెస్ అవసరం. ఇక తర్వాతది ఎమోషన్స్ మీద. ఎమోషన్స్, ప్రకృతి విశ్వ నియమం ఒకటి తెలుసుకోండి. శక్తే పదార్థంగా మారుతుంది, ఆ శక్తి మొత్తం ఆలోచనని ఫాలో అవుతుంది. ఈ 3 సూత్రాల మీద నడుస్తుంది మొత్తం ఫిజిక్స్ అంతా, కర్మ సిద్ధాంతం అంతా. శక్తే పదార్థంగా మారుతుంది. ఇప్పుడు పదార్థం అంటే నేను పొందేది పదార్థం అని అర్థం. పదార్థం అంటే ఏదైనా పదార్థమే, ఈ పెన్ను పదార్థమే, ఈ ల్యాప్టాప్ పదార్థమే, నేను పొందేది పదార్థం అని. నా హ్యాపీనెస్ పదార్థమే. ఓకే, అన్ని పదార్థాలు. శక్తి పదార్థంగా మారుతుంది. ఈ శక్తి అంటే ఎమోషన్. శక్తికి బ్రాకెట్లో ఎమోషన్ అని పెడతాం. ఎనర్జీనే ఎమోషన్. ఎనర్జీనే ఎమోషన్. ఈ ఎనర్జీ అనేటువంటి ఎమోషన్ కూడా ఆలోచనని ఫాలో అవుతుంది, జ్ఞానాన్ని ఫాలో అవుతుంది. బుద్ధి అనే బాక్స్ లో ఉన్న జ్ఞానాన్ని ఫాలో అవుతుంది. ఇది ఎవరికైనా కానీ నేను తెలుసుకోవడం వల్ల నాకేంటి లాభం అని అంటే, హరిప్రసాద్ ఇంకొంచెం ప్రొడక్టివ్గా ఉండడానికి, 100% ఉండడానికి కష్టమే హరిప్రసాద్కైనా, కానీ కొద్దిగా నిన్నటి కంటే ఈ రోజు మెరుగ్గా ఉండడానికి ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది. అంతేనా? నిన్నటి కంటే మెరుగ్గా ఉండడానికి నాకు ఉపయోగపడుతుంది. అందుకని మీకు కూడా అట్లా చెప్తుంది ఇన్ఫర్మేషన్. మీకు అట్లా ఉపయోగపడుతుంది. 100% అంటే చాలా కష్టం. ఎంతో కొంత అయితే ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మనలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ప్రశాంతత పెరుగుతుంది. సో ఎమోషన్స్ ని బాగా గమనించుకుంటూ ఉండాలి. ఏ టైంలో ఎలా ఉంటుంది ఎమోషన్, తిన్న తర్వాత ఎట్లుంది, తినక ముందు ఎట్లుంది, రెస్ట్ లేనప్పుడు ఎట్లా ఉంది ఎమోషన్, అనుకున్నది జరిగినప్పుడు ఎట్లుంది, జరగనప్పుడు ఎట్లా, అన్ని రకాల ఎమోషన్స్ ని మనం పట్టు సాధిస్తాం, తెలుసుకుంటూ ఉంటాం. ఏజ్ పెరిగే కొద్దీ, సంసారం పెరిగే కొద్దీ ఓకే మనకు అర్థమవుతూనే ఉంటుంది. పిల్లలు ఎదిగే కొద్దీ అనేక ఎమోషన్స్ అర్థమవుతుంది. బ్యాచులర్గా ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, ఇంట్లో బాధ్యతలు ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, ఆర్థిక కష్టాలు వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది. ఇవన్నీ కూడా ఎమోషన్స్ తెలుసుకోవాలి. ఇక ఫైనల్ది 5th వన్, మనీ క్రియేషన్ మీద పట్టు. లిక్విడ్ అమౌంట్ని క్రియేట్ చేయడంలో పట్టు సాధించాలి. అందరూ దీని దగ్గర ఎక్కువగా సక్సెస్ కోసం దీని గురించి ఎదురు చూస్తారు.
కానీ లిక్విడ్ అమౌంట్ని ఉద్యోగం అమౌంట్ తోటి పోలుస్తూ ఉంటారు. అది వాళ్ళు చేసే మిస్టేక్. గతంలో సంపాదించిన డబ్బుని వడ్డీలకు తిప్పి ఈ వడ్డీతోటి దీన్ని పోల్చు. ఇది తెలివితోటి క్రియేట్ చేసేది, మార్కెట్ని డిమాండ్ని క్రియేట్ చేసేది. కాబట్టి దీని మీద చాలా అవగాహన అవసరము. దీని మీద రోజు రోజుకి మనం పట్టు సాధిస్తూ ఉంటాం. రోజుకి ఒక్కొక్క విషయం అర్థమవుతూ ఉంటుంది మనకి మన యొక్క బిజినెస్ గురించి. దాన్ని మనం నోట్ చేసుకుంటూ ఉండాలి. 2.5 లక్షలు వచ్చేంత వరకు, రూబీ అయ్యేంత వరకు ఎంతో అనుభవ జ్ఞానాన్ని సంపాదిస్తాం. కాబట్టి అప్పుడు ఆ రూబీ అయిన తర్వాత అసలైనటువంటి ఆ నాలెడ్జ్ మీద పట్టు వస్తుంది. అప్పటిదాకా నిర్ణయాలు తీసుకోవడానికి, విశ్లేషించడానికి తొందరపడద్దు. జస్ట్ ఒక అబ్జర్వర్ లాగా ఉండాలి, ఒక లెర్నర్ లాగా ఉండాలి. లెర్నింగ్ చేస్తున్న 2.5 లక్షలు వస్తున్నాయంటే, రూబీ ర్యాంక్ వస్తుందంటే గ్రేటే కదా అది. కాబట్టి ఇది రైట్. ఈ 5ని మళ్ళీ సోమవారం మనకి ఉంటుంది. సోమ, మంగళ, బుధ, గురు. జీవితంలో ఒక లక్ష్యం ఉండి ముందుకు వెళ్ళాలి అన్న వాళ్ళు ఆబ్సెంట్ ఉండకుండా ఉండడానికి ట్రై చేయండి. ఎర్లీ మార్నింగ్ 4 to 6 అనే సమయాన్ని మీరు డిజైన్ చేసుకోకపోతే మాత్రం మీ లైఫ్ని డిజైన్ చేయలేరు. ఇది పక్కా. లేదండి ఉద్యోగం బడలిక, లేకుంటే మార్కెటింగ్ చేస్తూ ఉంటాను, లేకపోతే ఇంకో ఉద్యోగం చేస్తాను, ఏదైనా అది గతం, భవిష్యత్తు కాదు. గతానికి సరే మనం స్పెండ్ చేయాల్సి వచ్చింది, కానీ మళ్ళీ కొత్త జీవితాన్ని సృష్టించుకోవాలంటే ఎక్కడో ఒక దగ్గర కొంచెం స్పేస్ తీసుకోవాలి, కొంచెం ఎనర్జీని బ్యాలెన్స్ చేయాలి. తప్పదు. మరి నేను రోజు 80 కిలోమీటర్లు పోయేస్తూ గవర్నమెంట్ ఉద్యోగాన్ని చేసేవాడిని. ఈ క్లారిటీ ఉంది కాబట్టి నేను మళ్ళీ నా ఉద్యోగానికి చదువుతున్న రోజుల్లాగా భావించి అంత సమయాన్ని కూడా తీసుకున్నాను. అంతగా నేను నా ట్రైనింగ్స్ని తీసుకోవడము, వైబ్రెంట్ వివాని బాగా స్టడీ చేయడము, ఈ డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఇదంతా నేను మళ్ళీ ఒకసారి స్టడీ చేశాను. సరేనా? ఓకే. మరి ఇక బ్రెత్ ఎక్సర్సైజ్ చేద్దాము. మన కంట్రోలింగ్ ప్రాక్టీస్ అనేది చేద్దాం. ఎలా చేయాలి అని అంటే, ఇటు ఒక 10 బ్రీతింగ్స్ తీసుకుంటాం. ఇది క్లోజ్ చేసి, ఇటు క్లోజ్ చేసి 10 బ్రీత్. నా పిల్లలు నెలల పిల్లలుగా ఉన్నప్పుడే, నేను నా చేతిలో ఎత్తుకున్నప్పుడే నేను ఇలా క్లోజ్ చేసేవాడిని ఇటువైపు. ఆ తర్వాత ఇట్లా క్లోజ్ చేసేవాడిని. ఎందుకంటే ఆ బ్రీతింగ్ మీద వాళ్ళకి ఒక గ్రిప్ వస్తుంది. లేకపోతే నేను పీల్చుకుంటున్నానా, వదులుతున్నానా, పీల్చుకున్నప్పుడు కడుపు ఉబ్బుతుందా లేదా కూడా తెలియదు. ఇప్పటికి కూడా కొంతమంది పెద్దవాళ్ళకి తెలియదు అసలు. సరిగ్గా శ్వాస తీసుకున్నప్పుడు లోపలికి పోతుంది, తీసుకున్నప్పుడు బయటికి రావాలి. చిన్నప్పటి నుంచి యోగ ప్రక్రియ చేయించకపోవడం వల్ల ఇదే నష్టం. ప్రెజర్ బ్రీతింగ్ చేస్తుంటారు అందరూ. తీసుకున్నప్పుడు కడుపు ఉబ్బాలి, ఆ బ్రీతింగ్ మీద గ్రిప్ రావాలి. ఒక 10 నిమిషాలు మీకోసం మీరు కేటాయించుకోండి. మనం తీసుకునేటువంటి గాలి If you are an introvert feeling stuck, మనకు వచ్చేటువంటి ఇబ్బందులకి ఏది మూలమో తెలుసుకునేంతగా, కనిపెట్టేంతగా
మన బుద్ధి బలం పెరగాలి అని అంటే ఈ 5 అలవాట్లని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. రోజు రోజుకి ఇందులో క్వాలిటీని, మాస్టరీని సాధించాలి. మనిషి ఆరోగ్యము మరియు ఆయుష్ ఈ రెండూ కూడా ఊపిరితోటే ముడిపడి ఉన్నాయి. సరైన పద్ధతుల్లో ఊపిరి తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా 90 ఏళ్ళు బతికేస్తున్న వాళ్ళు కొంతమంది అయితే, ఊపిరి మీద శ్రద్ధ పెట్టకుండా 50 ఏళ్లకే 50 జబ్బులు తెచ్చుకుంటున్న వాళ్ళు మిగతావారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలర్జీలు, తుమ్ములు, గొంతు నొప్పులు, బ్రాంకైటిస్, ఆస్తమా, సిఓపిడి, ఇంకేమిటి కోవిడ్లు, క్యాన్సర్లు కూడాను. కనుక నాతో రండి, లైఫ్కి డెత్కి మధ్యలో కనెక్షన్ అయిన ఈ ఊపిరి గురించి కొంచెం డీప్గా తెలుసుకుందాము. కరెక్ట్ బ్రీదింగ్ టెక్నిక్ ఏమిటి, దేని ద్వారా మన లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చు, దేని ద్వారా జబ్బులు ఒక 30-40 రకాలని రాకుండా నివారించవచ్చు మీకు నేర్పిస్తాను. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. కొత్తగా చూస్తున్న వ్యూవర్స్ ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎందుకంటే ఆరోగ్యం విషయంలో టైం వేస్ట్ ఉండకూడదు. బోల్డ్ అంతా చెప్తూ వెళ్ళిపోతున్నాను నేను. ఇక టాపిక్లోకి వెళదాము. ఊపిరి తీసుకోవడంలో 2 పద్ధతులు ఉన్నాయి. బ్రాడ్గా చెప్పాలి అంటే నెంబర్ 1 యాంగ్షియస్ బ్రీదింగ్ అండ్ నెంబర్ 2 రిలాక్స్డ్ బ్రీదింగ్. ఈనాటి సర్వేస్లో తెలుస్తున్నది ఏమిటంటే జనాభాలో 100కి దాదాపు 90 మంది యాంగ్షియస్ బ్రీతింగ్లో ఉంటున్నారు, కేవలం 10 మంది రిలాక్స్డ్ బ్రీతింగ్లో ఉన్నారు. ముందుగా మీరు ఎలాంటి బ్రీతింగ్లో ఉన్నారో మీరే తెలుసుకోవాలి. దానికోసం ఒక ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ చెప్తున్నాను, చేయండి నాతో పాటు. ఒక్క 10 సెకండ్లు కళ్ళు మూసుకొని కూర్చోండి, స్ట్రైట్గా కూర్చోండి, ఊపిరి తీసుకోండి, విడిచిపెట్టండి నార్మల్ పద్ధతిలో. ఇప్పుడు మీ 2 చేతులని కడుపు పైన పెట్టుకోండి, ఊపిరి తీసుకొని వదలండి ఒక 3 సార్లు. అండ్ గమనించండి, గాలి లోపలికి పీల్చుకుంటున్నప్పుడు మీ పొట్ట బయటికి వస్తోందా లేదా లోపలికి వెళుతోందా? ఎవరికైతే ఊపిరి తీస్తుండగా పొట్ట లోపలికి వెళ్ళిపోతుందో జాగ్రత్త పడండి, దట్ ఈస్ ఎ రాంగ్ ఫార్మ్ ఆఫ్ బ్రీదింగ్, తప్పు. ఎవరికైతే ఊపిరి తీస్తున్నప్పుడు పొట్ట ఉబ్బుతోందో వాళ్ళు కరెక్ట్గా బ్రీదింగ్ తీసుకుంటున్నట్లు. మెడికల్ భాషలో దాన్ని అబ్డామినల్ బ్రీదింగ్ అంటారు. పొట్ట లోపలికి వెళుతున్న బ్రీదింగ్ యాంగ్షియస్ బ్రీదింగ్, పొట్ట బయటికి ఉబ్బుతున్న బ్రీదింగ్ రిలాక్స్డ్ బ్రీదింగ్. నేను చెప్తున్న విషయాలు 10 ఏళ్ల క్రితం బెంగళూరులో ఒక పెద్ద నేషనల్ న్యూరాలజీ కాన్ఫరెన్స్లో నేను తెలుసుకున్నవి. అయితే మన యోగులకి ఇవేమీ కొత్త విషయాలు కావు, 1000 సంవత్సరాల నుంచి తెలిసిన సీక్రెట్సే. ఈ 2 రకాల ఊపిరి గురించి ఇంకాస్త తెలుసుకుందాము. మొదటి రకం యాంగ్షియస్ బ్రీదింగ్ అంటే ఆందోళనకరమైన బ్రీదింగ్. ఇది మనందరిలో టెన్షన్ ఉన్న టైమ్స్లో వస్తుంది. ఏదైనా విషయం పట్ల కోపం కానీ, ఇమోషన్ బాధ కానీ, లేదా యాంగ్జైటీ ఆందోళన, ఆతృత అలాంటి ఫీలింగ్స్లో ఉండగా మనం ఊపిరి తీస్తుండగా పొట్ట లోపలికి వెళుతుంది. అలా కాకుండా ఎప్పుడైతే మనం కామ్గా కూల్గా ఉంటున్నామో ఆ టైంలో ఊపిరి తీస్తే పొట్ట ఇలా ఉబ్బుతుంది, ఊపిరి విడిచిపెట్టినప్పుడు లోపలికి వెళుతుంది. ఇదే టెక్నిక్ని మనము మన స్ట్రెస్ని తగ్గించుకోవడానికి కూడా వాడచ్చు అన్నది మనకి సైన్స్ చెప్పిన విషయం. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైతే మనము యాంగ్షియస్గా ఫీల్ అవుతున్నామో అప్పుడు మన ఊపిరి మీద ఫోకస్ చేసి ఊపిరి తీస్తుండగా పొట్ట ఉబ్బేలాగా మనం చూసుకున్నాం అనుకోండి, ఒక్క 4-5 బ్రెత్స్ తీసుకోగానే మన మైండ్ రిలాక్స్ అయిపోవడం మనమే చూస్తాము. ఇప్పుడు మనము ఫ్రీక్వెన్సీ ఆఫ్ బ్రీదింగ్ గురించి తెలుసుకుందాము, అంటే నిమిషానికి ఎన్నిసార్లు ఊపిరి తీయాలి అన్న విషయం. సగటున ఒక మనిషి ఒక నిమిషానికి 14 నుంచి 18 సార్లు ఊపిరి తీసుకొని వదలడం జరుగుతుంది. ఎవరైతే యోగా ప్రాక్టీస్లో ఉంటారో లేదా మంచి ఏకాగ్రతతో పనిచేస్తున్నారో వాళ్ళకి మాత్రం బ్రీదింగ్ స్లో అయిపోతుంది. నిమిషానికి 10 సార్లు 8 సార్లు మాత్రము ఊపిరి తీసుకుంటారు. దానివల్ల ఏమిటి లాభం? ఎప్పుడైతే మన బ్రీదింగ్ ఫ్రీక్వెన్సీ స్లో అవుతుందో మన ఆయుష్ పెరుగుతుంది. ఇది అనాదిగా సైన్స్కి కూడా తెలిసిన విషయమే. ఫర్ ఎగ్జాంపుల్, తాబేలు అది నిమిషానికి less than 10 times ఊపిరి తీసుకుంటుందట. దానివల్ల దాని లైఫ్ స్పాన్
100, 150, 200, 300 సంవత్సరాలు కూడా. దానికి ఆపోజిట్గా ఒక కుక్కని తీసుకోండి. నిమిషానికి 25-30 సార్లు ఊపిరి తీసుకుంటూ ఉంటుంది. 10 ఏళ్లకే పోతుంది అది. ఈ రెండిటికి మధ్యలో మనం ఉన్నాము 14-18 సార్లు. అందుకని 80-90 ఏళ్ళు బతుకుతున్నాం మ్యాక్సిమం. మనమే కనుక కాన్షియస్గా మన ఊపిరిని ఫ్రీక్వెన్సీ తగ్గించుకోగలిగితే ఇంకా లైఫ్ స్పాన్ పెంచుకోవడం అనేది ఖాయం. ఇప్పుడు మూడో ఆస్పెక్ట్లోకి వెళదాము. అది డెప్త్ ఆఫ్ బ్రీదింగ్, అంటే ఊపిరి యొక్క లోతు. ఊపిరిని మనం పైన తీసుకోవచ్చు, లేదా చాలా లోతుగా కూడా తీసుకోవచ్చు. లోతుగా తీసుకునే ప్రక్రియని మన యోగ శాస్త్రము ప్రాణాయామము అని పిలుస్తుంది. చాలామంది మనము ఈ రోజుల్లో పైన మాత్రమే ఊపిరి తీసుకుంటాము. అందువల్ల మనకి ఆ క్షణానికి సరిపడా శక్తి మాత్రమే దొరుకుతుంది. ఎప్పుడైతే మనము కాన్షియస్గా లోతుగా ఊపిరి తీసుకొని దీర్ఘంగా విడిచిపెడతామో మనలో ఆక్సిజనేషన్ బాగా జరిగి రిజర్వ్ ఎనర్జీ అనేది తయారవుతుంది. అంటే ఏమిటి? మనకు రాగల శారీరక లేదా మానసిక సమస్యలను తట్టుకునే శక్తి ఊపిరే మనకి ప్రసాదిస్తుంది. ఈ డీప్ బ్రీదింగ్ ప్రాణాయామం తాలూకా ఒక టెక్నిక్, సింప్లెస్ట్ టెక్నిక్ ఇప్పుడు మీకు నేర్పిస్తాను. ఇది ఎప్పుడు చేయొచ్చు? ఎప్పుడైనా చేయొచ్చు, కానీ తినగానే మాత్రం చేయొద్దు. ఏదైనా ఫుడ్ తింటే కనుక ఒక 2.5 గంటలు వెయిట్ చేసి తర్వాత చేసుకోండి. ఆ 2.5 గంటలు మినహాయించి రోజులో ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ టెక్నిక్ని. 5 నెంబర్ల కౌంట్ పూర్తయ్యేంత వరకు ఊపిరి తీసుకోండి. అదే 5 నెంబర్ల కౌంట్ సేపు నిలబెట్టండి. మరో 5 నెంబర్ల కౌంట్ సేపు విడిచిపెట్టండి. ఒకసారి చేయండి. కౌంట్ మీ ఇష్టం, మీకే తెలుసు. ఈ టెక్నిక్ కనీసం 5 సార్లు చేస్తే చాలు, మైండ్కి చాలా రిలాక్సేషన్ వస్తుంది. యాంగ్జైటీ సగానికి సగం తగ్గిపోతుంది. ఈ టెక్నిక్ని కనీసం పూటకొక్కసారి మనం ప్రాక్టీస్ చేయాలి. దీనినే సుఖ ప్రాణాయామము లేదా సింపుల్ బ్రీదింగ్ అనొచ్చు. ఇది నెమ్మదిగా మనం 10 నెంబర్లు 15 నెంబర్లు కౌంట్ దాకా వెళ్ళిన తర్వాత అంతకన్నా గొప్ప బ్రీదింగ్ టెక్నిక్స్లోకి వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అనులోమ విలోమ ప్రాణాయామము, కపాలభాతి, భస్త్రిక, శీతలి, ఇలా ఎన్నో ఉన్నాయి యోగాలోని. ఇప్పుడు మెడికల్గా మనకు ఉండాల్సిన అవేర్నెస్ గురించి కూడా తెలుసుకుందాము. మీ ఊపిరితిత్తులు, లంగ్స్ సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా మీకు ఎలా తెలుస్తుంది? మీరు అనొచ్చు, లంగ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి పరీక్షలు చేయించుకోవచ్చు కదా, ఎక్స్రే తీసుకోవచ్చు, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చేసుకోవచ్చు, లేదా పల్స్ ఆక్సిమీటర్ కొనుక్కొని ఆక్సిజన్ శాతం ఎంత ఉందో చూసుకోవచ్చు అని. నన్ను అడిగితే ఏవో పెద్ద రెస్పిరేటరీ జబ్బులున్న వాళ్ళకి తప్ప ఈ పరీక్షలతో పెద్దగా పని లేదండి. మనం చేయాల్సిందల్లా బ్రెత్ ట్రైనింగ్ మాత్రమే. అంటే ఈత నేర్చేసుకోమని నేను చెప్తున్నాను. మీరేమో లైఫ్ జాకెట్ కావాలా వద్దా అని అడుగుతున్నారు. ఈత నేర్చేసుకున్నాక ఇంకా లైఫ్ జాకెట్ ఎందుకు? చివరిగా మన లంగ్స్ని ఒక్క అంశం నుండి మాత్రం కాపాడుకోవాల్సిన అవసరం. అదేమిటి అనుకుంటున్నారు? వెహిక్యులర్ పొల్యూషన్. మన బళ్ళ నుంచి వచ్చే ఆటోమొబైల్ ఎగ్జాస్ట్, పొగ. టౌన్స్ అండ్ విలేజెస్ వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు, కానీ పెద్ద పెద్ద మెట్రోస్లో ఉంటున్న వాళ్ళు మాత్రం జాగ్రత్త పడండి. ఎందుకంటే మీరు ఎన్ని కిలోమీటర్లు మొత్తం కూడా ఆ ట్రాఫిక్లోనే రోజుకి అరగంట, గంట, 2 గంటలు కూడా తిరుగుతున్నారు. అటువంటి ట్రాఫిక్లో వెళుతున్నప్పుడు కోవిడ్లో మనం వాడిన N95 మాస్క్ని మీరు ధరించాలి. మన ఈ 10 రూపాయల సర్జికల్ గ్రీన్ మాస్క్ కాదండి, N95 అని కొంచెం గట్టిగా దళసరిగా ఉంటాయి. ఆ మాస్కులు ధరించి ట్రాఫిక్లో తిరగండి. మిగతా టైంలో వాటితో పని లేదు.
ఓకే. థ్యాంక్ యూ. గ్రేట్. వెరీ గుడ్. ఇప్పుడు నెమ్మదిగా మనం బాడీ కాన్షియస్కి వచ్చేసేయాలి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏదైతే ప్రాక్టీస్ చేసామో అది కొన్ని కోట్లు పెట్టినా కూడా దొరకదు. పవర్ఫుల్, వెరీ పవర్ఫుల్. ఈ శక్తితోటి వేస్ట్ చేయకుండా కావాల్సిన కావాల్సిన మాటలు, అవసరమైతే ఒక పుస్తకాన్ని చదవడం. మీరు ఎక్కడ దృష్టి పెడితే మీరు అనుకున్న సృష్టి జరుగుతుంది. మార్పులైనా మనీ అయినా. కంగ్రాచులేషన్స్. అలాగే మనం 2025 చాలా ఎఫెక్టివ్గా గడుపుదాము. సరేనా?